నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ షాకుతో ఇద్దరు డ్రైవర్లు మృతి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ముదివర్తి గ్రామంలో సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ను కొడితే వైకాపా వారు పరామర్శకు వస్తారా? విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన హోంమంత్రి అనిత. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను గాలికొదిలేశారు. నాయుడుపేటలో నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, కిలివేటి సంజీవయ్య. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న స్వామివారికి విశేష పూజలు. అనంతరం విశ్వనాథుడు, వెంకయ్య స్వామి వార్ల సన్నిధికి వంట పాత్రలు అందజేసిన దాతలు. విద్యుత్ షాక్ గుర ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ముదివర్తి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ముదివర్తి గ్రామంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. ఒకరు విద్యుత్ షాక్ గురవడంతో మరొకరు అతనిని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిద్దరు డ్రైవర్లే. గ్రామంలోని రొయ్యలగుంటకు పాండిచ్చేరి గోల్డెన్ స్టీల్ కంపెనీ నుండి 2 కంటైనర్లను డ్రైవర్లు తీసుకొచ్చారు. కంటైనర్ ను పార్కు చేసే క్రమంలో వాహనానికి 11 kV విద్యుత్ వైర్ తగలడంతో ఆ వాహన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిని కాపాడే క్రమంలో మరో డ్రైవర్ కూడా అసూలు బాసాడు. ఈ మేరకు విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ను పోలీసులు కొట్టారని హోంమంత్రి అనిత తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అలాంటి వాళ్లకు న్యాయస్థానాల కంటే ముందు పోలీసులు శిక్ష వేశారన్నారు. పోలీసులు చర్య తీసుకోలేదని అంటారు, తీసుకుంటే విమర్శిస్తారు. దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీజీపీ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ಇದೆ. కానీ వాళ్ళకి కూడా అరెస్ట్ ఉండాలి, ఆస్తి కూడా సీరియస్ ఉండాలి. అర్థం చేశారు లేదు. పోలీస్ స్టేషన్ చూసారా ఆలోచించండి సార్. ఒక యోగా ఉంటుంది, సెలవు ఇచ్చే విషయంలో కూడా ఇంకా కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసుకోవడం ఎక్కువ ఏంటి ఇక్కడ చెప్పండి. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ అసలు తెలంగాణలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే చెప్పగలగా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను పూర్తి చేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు. అంటే నేనేమంటారంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే ఇప్పుడు అమాయకుల వరకు కూడా మీరు పెడతారు. నేను ఒకటే మాట్లాడతానంటే ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడతారు, ఇప్పుడు ఏదో పడుతున్నారు, రేపుగా వస్తారు అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపానికి నడి రోడ్డు మీద 2 నుంచి చుట్టా ఇంటికి ఒక సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి?
పోలీస్ గారంటే భావస్వేచ్ఛ ప్రకటన అని పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తకి బీపీ వచ్చింది అన్న. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడడం ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించడం? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించడం? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి? కూటమి ప్రభుత్వం సూపర్ 6 ను గాలికి వదిలేశారని, ఇలా కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముఖ్యమంత్రి అయ్యేవారని రాజ్యసభ సభ్యులు మరియు పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేటలో నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు కార్యకర్తలు విరిగా పాల్గొన్నారు. వారిని ఘనంగా సత్కరించారు. నియోజకవర్గాల బుధవారం జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి, కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కేవలం పింఛన్లు మాత్రమే ఇస్తూ సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారని విమర్శించారు. మాట చెప్పి మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డికి తెలియదని, ఇలా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకే చెల్లుతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన ఎర్రటిపల్లి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మాజీ మంత్రి, తిరుమల దేవాలయ కమిటీ సభ్యులు పనబాక లక్ష్మి పరామర్శించారు. మధుసూదన్ రెడ్డి సోదరుడు ఎర్రటిపల్లి నిరంజన్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న పనబాక లక్ష్మి కొక్కుపాడు గ్రామంలోని మధుసూదన్ రెడ్డి నివాసానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పనబాక లక్ష్మి వెంట వాకా విజయభాస్కర్ రెడ్డి, శంషుద్దీన్, చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, నీజూరు మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా తూపులి కళ్యాణ్ చక్రవర్తి, దివ్వెల కుమార్తె సోనిక జన్మదినం సందర్భంగా తాతయ్య సురేంద్ర, నానమ్మ పద్మజ వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, తూపిలి యశ్వంత్, కరిముల్లా, నాగరాజు, వెంకటేశ్వర్లు, నాగేంద్ర, విజయ్, పెంచలయ్య, కుమార్ నాయుడు, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. సాయిరాం చారిటీస్ నందు తూపిలి సురేంద్ర గారు, వారి శ్రీమతి అయినటువంటి పద్మజ గారుల సహాయ సహకారాలతో వారి మనవరాలు జన్మదినాన్ని పురస్కరించుకొని, వాళ్ళ మనవరాలైనటువంటి సోనిక జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు భోజన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా చేయడం చాలా గర్వించదగ్గ విషయం. దానికి మన సురేంద్ర గారికి, వారి శ్రీమతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు వాళ్ళు ఎవరైతే సోనిక వాళ్ళ తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నప్పటికీ మన దేశాన్ని గుర్తుపెట్టుకొని, మన ఊరిని గుర్తుపెట్టుకొని, మన వాడని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. దాంతోపాటు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు చేసి
చూపించి వాళ్ళల్లో సేవాభావాన్ని సేవా తత్పరతను పెంపొందించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి గార్ల పాప సోనిక బర్త్డే సందర్భంగా పట్టణంలోని ఓం సాయిరాం చాటి శుద్ధాశ్రమంలో వృద్ధులకు మంచి భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నా నుంచి వ్యక్తిగత కార్యక్రమాలు చాలా ప్రగతి సేవా సంస్థకి నిర్వహిస్తున్నా. అతి చిన్న వయసులో ఈ యొక్క సంస్థలో కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు మంచి కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడున్నా ఎక్కడెక్కడో కానీ ఇక్కడ మన ప్రగతి గూడూరులో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలంటే వీరందరికీ కూడా ఈ సాయంత్రం సమయంలో చక్కని భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో వారి నాన్న మరి వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్నప్పటికీ వారు ఎంతో సహృదయంతో వారి తాతగారు ఇక్కడ ఉండి మరి ఇక్కడ చక్కగా ఎవరికైతే అవసరం ఉందో, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అన్నదాత సుఖీ భవ అని అన్న క్రమంలో మరి సురేంద్ర గారు మరి వారి మనవరాళ్ళు పేరు మీద మరి ఈరోజు చక్కగా మరి వీరందరికీ కూడా భోజనం అందించడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ తరఫున నిర్వహిస్తున్నటువంటి మాకు మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి మరి సురేంద్ర మంచి చదువు ఉంటే దేనికైనా కూడా గౌరవ మర్యాదలు ఆటంటతో అయ్యే వస్తాయి. కాబట్టి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని పాపకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా సురేంద్రన్న ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటాడు ఆయన. ఎందుకంటే అన్న మేము పిల్లకాయలప్పటి నుంచి సురేంద్రన్న కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళందరూ వాళ్ళ అడుగుజాలల్లో తిరిగిన వాళ్ళు మేమంతా కూడా. అందువల్ల అన్నకు కూడా ఇలాంటి సేవాభావాలు ఉన్నాయి కాబట్టి అన్న ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం. సురేంద్రనికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అక్క కూడా రావాల్సింది కానీ ఆమెకి భక్తి పూజలు ఎక్కువ కాబట్టి ఆమె ఈరోజు రాలేదు. గుడిలోనే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అక్కకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా కన్న కొడుకు కోసం తల్లిదండ్రులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలోని ఓ బంక్ లో పంపబాయిగా బాబా ఫక్రుద్దీన్ పనిచేస్తున్నాడు. నగదులో తేడా రావడంతో అతనిపై దాడి జరగడంతో తల్లిదండ్రులు స్పందించారు. నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని వారు అభ్యర్థించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు సోనూ సూద్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అలాగే నటుడు శుభలేఖ సుధాకర్, గాయని ఎస్పీ శైలజ దంపతులు, జస్టిస్ దుప్పల వెంకటరమణ, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంజయ్ మూర్తి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో శ్రీవారి దర్శనం ఏర్పాటు చేశారు.
I remember कि जब पहली दफ़ा मैं आया था, so I had come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहें. नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. उसको सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए जरूर आएंगे. आज सुप्रभातम दर्शन हुए हैं और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. थैंक यू सो मच. थैंक यू सो मच. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం సాయంత్రం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే విశ్వనాథ స్వామి, భగవాన్ వెంకయ్య స్వామి వారికి అన్నదాన కార్యక్రమానికి అవసరమయ్యే 20,000 రూపాయలు విలువ చేసే వంట పాత్రలను కయ్యూరు సుధాకర్ రెడ్డి, సుమతి, వారి కుటుంబ సభ్యులు చరిష్మా, కార్తిక్ అందజేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి వంట పాత్రలు బహూకరించిన కయ్యూరు సుధాకర్ రెడ్డి, సుమతిలను ఆలయ కమిటీ ప్రతినిధులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రగల్భాయ జగన్యాయ బుద్ధిన్యాయ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. హరి ఓం. దయానస్థల వాసంతమయా గిరిశానంత చాకచాకచీ శ్రీ పురుషం జగత శివేనుత్సాహాత్వా గిరిశాక్షావతామశే. అగ్ర్యాయ ప్రథమాయ నమో ఆసివే చాజిరాయ చ శీఘ్రాయ విధ్యనే నమో వర్మినే చ వరుధినే చ నమో బిల్మినే చ కవచనే చ నమో సత సత శ్రేణాయ నమో దుందుభ్యాయ తన్యాయ నమో స్తవే పంచాయ దేవతాభ్యో నమః. ప్రపంచధన్మస్తపన్నయోర్నానియోర్జాం యాచదేశశుభపరాతా భాగవతన్మనే పరిదేధన్మనో హేతుష్మానమునక్తి విశ్వతః అధో ఇష్టస్తవారశ్మి విదేహితం నమస్తేస్తు భగవన్ విశ్వే. పురుగంధారావత్వదేవత్వాహాలాంఛనా గణానాన్వా భుజంగభూషణాయ నమః. విద్ఘాయ నమః. గిరిధన్వనే నమః. ఉతివాస్య నమః. భగవతే నమః. యజ్ఞమయాయ నమః. పంచవక్ంఘాధరాయ నమః. లలాటాక్షాయ నమః. కాళకాలాయ నమః. కృపా మహేశ్వరాయ నమః. శంభవే నమః. వినాయకినే నమః. శశిశేఖరాయ నమః. వామదేవాయ నమః. విరూప భగవాన్ వెంకయ్య స్వామి ఆవరణలో ఉన్నటువంటి విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద కయ్యూరు సుధాకర్ రెడ్డి గారు, సుమతి గారు ఇక్కడ జరిగేటువంటి స్వామివారి నిత్య కైంకర్యాల్లో భాగంగా ప్రతి వారం అన్నదాన కార్యక్రమాలకు సరిపడా వంట సామాగ్రి సంబంధించినటువంటి 20,000 రూపాయలు విలువ చేసేటువంటి పాత్రలను ఈరోజు మనుబోలు గ్రామానికి చెందినటువంటి కయ్యూరు సుధాకర్ రెడ్డి గారు, వారి ధర్మపతి అయినటువంటి సుమతి గారు, అదేవిధంగా వాళ్ళ కుమార్తె అయినటువంటి చరిష్మా గారు, కార్తిక్ రెడ్డి గారు 20,000 రూపాయలు విలువ చేసేటువంటి పాత్రను ఇక్కడ బహుకరించడం జరిగింది. వారికి ఎల్లవేళ శ్రీ విశ్వనాథ స్వామి వారు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపా కటాక్షాలు వాళ్ళ కుటుంబం పైన ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ నమ పార్వతీపతయ హర హర మహాదేవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ షాకుతో 2 డ్రైవర్లు మృతి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ముదివర్తి గ్రామంలో సంఘటన.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ను కొడితే వైకాపా వారు పరామర్శకు వస్తారా? విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన హోంమంత్రి అనిత. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను గాలికొదిలేశారు. నాయుడుపేటలో నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, కిలివేటి సంజీవయ్య. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న స్వామివారికి విశేష పూజలు అనంతరం విశ్వనాథుడు వెంకయ్య స్వామి వార్ల సన్నిధికి వంట పాత్రలు అందజేసిన దాతలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.